మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇక తాజా అప్డేట్స్ చూసినట్లయితే తెలంగాణ రైతులకు డబుల్ శుభవార్తలు. ఇటు ఈ నెల 20న పీఎం కిసాన్, ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదల. తెలంగాణ రైతులకు ఒకేసారి 2 శుభవార్తలందాయి. ఈ నెల 20న పీఎం కిసాన్ డబ్బులు పడనుండగా ఈ నెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం వానాకాలం సీజన్లో పంట సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ నెల 20న దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించగా, తాజాగా రైతు భరోసా నిధుల విడుదల తేదీని తెలంగాణ కేబినెట్ ఖరారు చేసింది. తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2,000 జమ చేయనుండగా, రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000 రూపాయలను రైతుల ఖాతాలో వేయనుంది. అయితే పీఎం కిసాన్ నిధులను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనుండగా, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఇలాకా అయిన మదిరలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే భేటీలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు.